సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు గాంధీ రోడ్డులోని రామాలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్. శుక్రవారం రోజున శ్రీరామనవమిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లోని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం రోజున చిట్టిమల్ల శ్రీనివాస్ తో పాటు వాయుపుత్ర సేన సమితి సంఘం సభ్యులు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక, షామియానా, చల్లగాలి కోసం కూలర్ల ఏర్పాట్లు విషయంపై కార్మికులతో మాట్లాడి వారి పలు సూచనలు చేశారు వారికి. అలాగే అనంతరం ఆలయం కమిటీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకొని భారతదేశమంతా దేశవ్యాప్తంగా రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, హిందూ బంధువులందరూ ఈ వేడుకల్లో పాల్గొననున్నారని, అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని గాంధీ రోడ్లో గల రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. నాతో పాటు వాయుపుత్ర సేవ సమితి సంఘం సభ్యులు, హనుమాన్ మాలధారులు, అలాగే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు కృషి చేస్తున్నామన్నారు. రేపు రాబోయే కళ్యాణ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆ స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని భక్తులను కోరారు. స్వామివారి కళ్యాణం అనంతరం మహా అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ తో పాటు వాయుపుత్ర సేన సమితి సంఘం సభ్యులు, హనుమాన్ మాలధారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా రామ మందిరాల లోపల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పాల్గొనడానికి మరి కరీంనగర్ జిల్లా లోపల ఉన్న రామాలయాలన్నింటి లోపల కూడా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడానికి హిందూ బంధువులు, భక్తులందరూ పెద్ద సంఖ్య లోపల మరి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటున్నారు. మరి అందులో భాగంగానే స్థానిక గాంధీ రోడ్ మెయిన్ రోడ్ లోపల కలిగిన శ్రీ రామాలయం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, అదేవిధంగా వాయుపుత్ర సేవా సమితి సంఘ సభ్యులందరి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా హనుమాన్ భక్తులు ముఖ్యంగా చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు 40 రోజులు దీక్షను పాటిస్తూ మరి హనుమాన్ మాలధారం లోపల శ్రీ రామచంద్రుని కృపా కటాక్షాలతోటి మరి అదేవిధంగా హనుమంతుని సేవ లోపల పునీతులవుతూ ఎంతోమంది హనుమాన్ భక్తులు ఇక్కడ రామాలయం లోపల మరి వారు మాల ధారణ, మాల విరమణ కార్యక్రమాలను చేస్తూ మరి ఇక్కడ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మా అందరి ఆధ్వర్యం లోపల ఇక్కడ రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా మరి భక్తులందరికీ అన్ని సదుపాయాలు ఉండే విధంగా మరి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం కూలర్లను కూడా ఏర్పాటు చేసి మరి భక్తులు కళ్యాణాన్ని వీక్షించినప్పుడు మరి మంచిగా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా షామియానాలు కానీ కూలర్లు కానీ ఏర్పాటు చేస్తూ ఇక్కడ యువజన సంఘ సభ్యులు అందరూ ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్గా నా ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. సమస్త భక్తులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని తిలకించి